రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి 200 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమోంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు అందజేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా బీసీ హాస్టల్ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. జూన్ నుంచి అన్ని హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం అందజేస్తామని చెప్పారు. అలాగే తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా టీచర్లు, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.